శ్రీమాత్రే నమః. దసరా దేవి నవరాత్రులలో అఖండ దీపం పెట్టినప్పుడు పూజ ఎలా చేసుకోవాలి? అఖండ దీపం పెట్టి పూజ చేయడం వలన కలిగే అద్భుతమైన ఫలితాలేంటి? అలా అఖండ దీపం పెట్టినప్పుడు పాటించవలసిన నియమాలేంటి? ఇవన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయంలోకి వెళ్తే, ఈ దేవి నవరాత్రులలో అమ్మవారి పీఠం పెట్టి చాలామంది పూజ చేసుకుంటూ ఉంటారు. కానీ అఖండ జ్యోతి పెట్టి మాత్రం చాలా తక్కువ మంది పూజ చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే అఖండ జ్యోతి పెడితే చాలా నియమ నిష్టలు పాటించాలి. అందుకని చాలామంది పీఠం పెట్టుకొని మాత్రమే పూజ చేసుకుంటూ ఉంటారు. కానీ ఈ దేవి నవరాత్రులలో అమ్మవారికి అఖండ జ్యోతిని పెట్టి పూజ చేసుకుంటే మాత్రం చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే వెలుగుతున్న జ్యోతిని లక్ష్మీ స్వరూపంగా, అందులో పోసిన నువ్వుల నూనె ప్రమిదను సాక్షాత్ నారాయణ స్వరూపంగా చెప్తూ ఉంటారు. అంటే ఈ దేవి నవరాత్రులు 9 రోజులు లక్ష్మీనారాయణులను అన్ని రోజులు మన ఇంట్లో కొలువుంచుకొని పూజ చేస్తున్నామని అర్థం. ఈ నవరాత్రులలో ఈ విధంగా అఖండ జ్యోతిని వెలిగించి పూజ చేయటం వలన ఎనలేని సంపద, జ్ఞానం, అష్టైశ్వర్యాలు, అలాగే కుటుంబ శ్రేయస్సు, ఆరోగ్యం, ఆనందం సిద్ధిస్తాయి. తప్పకుండా మనకు, మన కుటుంబానికి మంచి జరుగుతుందని నమ్మకం. ఇంకా ఇప్పుడు మొదటిగా మనం అఖండ జ్యోతిని ఏ విధంగా వెలిగించాలో, అలా వెలిగించేటప్పుడు పాటించాల్సిన నియమాలేంటో, తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. అందులో భాగంగా మనం మొదటిగా బయట దొరికే ఒక పెద్ద సైజు మట్టి ప్రమిదను తీసుకోవాలి. దానిని ముందు రోజే తడిపి ఒక 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకోవడం వల్ల ఆ ప్రమిద తడిని పీల్చుకుంటుంది, లేదంటే మనం దానిలో పోసిన నూనెను పీల్చుకుంటుంది. కాబట్టి దానిని మనం ముందు రోజు రాత్రిపూటనే నానబెట్టుకోవడం మంచిది. అలా చేయడం వల్ల దానికి ఏమన్నా హోల్స్ ఉన్నా కూడా మనకి తెలిసిపోతుంది. అలా తడిపి నానబెట్టిన ప్రమిదను ఆరబెట్టుకున్న తర్వాత మరుసటి రోజు పూజలో ప్రమిదను పెట్టుకున్నప్పుడు కింద రాగి ప్లేట్ కానీ, ఇత్తడి ప్లేట్ కానీ తీసుకుని ఆ ప్లేట్లో ధాన్యాన్ని పోసుకోవాలి. ధాన్యాన్ని కూడా సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగానే భావిస్తారు. ఆ ధాన్యాన్ని పోసుకున్న తర్వాత దానిపైన కొంచెం పసుపు, కుంకుమను వేసి దానిపైన ఈ మట్టి ప్రమిదను పెట్టుకోవాలి. మామూలుగా అయితే అందరూ ధాన్యం అంటే బియ్యం తీసుకుని దానిపైన అఖండ జ్యోతిని పెడుతూ ఉంటారు. కానీ బియ్యం కంటే కూడా వడ్ల పైన అఖండ జ్యోతిని పెడితే చాలా మంచిది. ఎందుకంటే బియ్యం విరగకుండా చూసుకోవాలి కాబట్టి, అలా చేయడం చాలా కష్టం కాబట్టి ఎప్పుడూ కూడా బియ్యం కంటే కూడా వడ్ల పైన ఈ అఖండ జ్యోతిని పెడితే చాలా మంచిది. అలా అవకాశం లేని వాళ్ళు బియ్యం పైన కూడా పెట్టుకోవచ్చు. అలాగే ఆ మట్టి ప్రమిదకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి సిద్ధం చేసుకోవాలి. ఇందులో అవకాశం ఉన్న వాళ్ళు అఖండ జ్యోతిని ఆవు నెయ్యితో వెలిగించవచ్చు, లేదంటే నువ్వుల నూనెతో కూడా వెలిగించవచ్చు. కానీ ఇందులో ఉపయోగించే ఒత్తిని మాత్రం మనకు బయట ప్రత్యేకంగా అమ్ముతారు. ఆ ఒత్తిని ముందు రోజు రాత్రే నూనెలో నానబెట్టుకుంటే చాలా బాగా వెలుగుతుంది. అలా నేరుగా ఒత్తి వేసుకున్న తర్వాత అఖండ జ్యోతిని ఎప్పుడూ వెలిగించకూడదు. అఖండ జ్యోతిని వెలిగించే ముందుగానే మనం పీఠం అంతా ఏర్పాటు చేసుకుంటాం కాబట్టి ముందుగా గణపతి పూజ చేసుకోవాలి. షోడశోపచారాలతో విఘ్నేశ్వరునికి పూజ చేసుకున్న తర్వాత మాత్రమే అఖండ దీపం దగ్గర కొంచెం పటిక బెల్లం నైవేద్యంగా పెట్టి కొబ్బరికాయను కొట్టిన తర్వాత ఏకహారతితో అఖండ జ్యోతిని వెలిగించాలి. అఖండ జ్యోతిని ఎప్పుడు పెట్టినా సరే వెలిగించే ముందు ఖచ్చితంగా కొబ్బరికాయను కొట్టాలి. ఎందుకంటే అగ్నిదేవుడు కాబట్టి అఖండ జ్యోతి కొండెక్కకుండా, ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండమని వేడుకుంటూ కొబ్బరికాయను కొట్టిన తర్వాత మాత్రమే ఏకహారతితో అఖండ జ్యోతిని వెలిగించాలి. ఈ విధంగా జ్యోతిని వెలిగించిన తర్వాత ఒత్తి జరగకుండా ఉండడానికి సపోర్ట్గా ఒక అరటి పండుని కానీ, లేదంటే కొబ్బరికాయ చిప్పను కానీ, లేదంటే ఏదైనా ఫలాన్ని కానీ ఆ నూనెలో ఒత్తి పైన వేస్తే ఆ ఒత్తి జరగకుండా ఉంటుంది. అలాగే అఖండ జ్యోతిని మనం చేసే పూజకు కానీ, కుంకుమ పూజకు కానీ, అమ్మవారికి మార్చే పూలకు కానీ, వీటన్నింటికి కూడా ఆటంకాలు రాకుండా ఉండే విధంగా అఖండ జ్యోతిని సిద్ధం చేసుకోండి. అంతేకాకుండా ఒక చిమ్నీని కూడా తెచ్చుకొని ఆ జ్యోతి పైన పెట్టుకుంటే మనకు గాలి వస్తుందేమో అన్న భయం కూడా ఉండదు. ఎందుకంటే అఖండ జ్యోతి అనేది అస్సలు ఈ నవరాత్రులు కూడా కొండెక్కకుండా జాగ్రత్తగా చూసుకుంటూ కాపాడుకోవాలి కాబట్టి ఆ చిమ్నీని కూడా ఏర్పాటు చేసుకోవడం మంచిది. అలాగే అఖండ జ్యోతిని వెలిగించే ముందు జ్యోతికి కొన్ని అక్షింతలు, పువ్వులు వేసి దండం పెట్టుకొని కొబ్బరికాయను కొట్టిన తర్వాత మాత్రమే ఈ అఖండ జ్యోతిని వెలిగించాలి.
ఇంకా ఇప్పుడు అఖండ జ్యోతిని పెట్టినప్పుడు పాటించాల్సిన నియమాలేంటో, తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో వివరంగా తెలుసుకుందాం. అందులో మొదటిగా అఖండ జ్యోతి పెట్టినప్పుడు ఎవ్వరిని తిట్టడం గానీ, ద్వేషించడం గానీ ఇలాంటివేవీ చేయకూడదు. అందరిలో కూడా అమ్మవారి స్వరూపాన్నే చూసుకుంటూ నిష్కలమైన మనసుతో ద్వేషరహితంగా ప్రశాంతంగా ఉండాలి. అలాగే ఈ రోజులలో అంటే ఈ దేవి నవరాత్రులు 9 రోజులలో ఉల్లి వెల్లుల్లిని కూడా తప్పనిసరిగా ఈ 10 రోజులు తినకూడదు. ఉల్లి వెల్లుల్లి లేని సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. ఇకపోతే ఈ అఖండ జ్యోతిని పెట్టిన ఈ దసరా నవరాత్రి 9 రోజులు ఖచ్చితంగా బ్రహ్మచర్యాన్ని పాటించాలి. తలస్నానం మాత్రం తప్పనిసరిగా ప్రతిరోజు చేయాలి. అలాగే బాత్రూమ్ పనులు చూసుకున్న తర్వాత కూడా తప్పనిసరిగా తలస్నానం చేయనిదే అమ్మవారి పీఠం దగ్గరకు మాత్రం వెళ్ళకూడదు. అంతేకాకుండా ఇంట్లో పీఠం పెట్టుకుని అఖండ జ్యోతిని పెట్టుకున్న వాళ్ళు ఎట్టి పరిస్థితులలోనూ పొలిమేర దాటి అస్సలు వెళ్ళకూడదు. ఇకపోతే మనం అమ్మవారికి చేసే పూజ ఉదయం అలాగే సాయంత్రం 6 గంటల సమయంలో చేస్తే చాలా మంచి ఫలితాలుంటాయి. ఎందుకంటే ఆ టైంకు ఒక పాజిటివ్ వైబ్స్ అనేవి ఉంటాయి. కాబట్టి ఆ టైంకు మనం పూజలో కూర్చొని మనం పూజ చేసే విధంగా ఒక నియమం పెట్టుకుంటే చాలా మంచిది. అలాగే అఖండ జ్యోతిని వెలిగించాం కదా అని విడిగా దీపారాధన చేయకుండా ఉండకూడదు. ఈ అఖండ జ్యోతి 10 రోజుల వరకు కూడా వెలుగుతూనే ఉంటుంది. కానీ ఇది కాకుండా మనం ప్రత్యేకంగా 2 పూటల 2 దీపాలు పెట్టుకొని నిత్య పూజ చేసుకోవాలి. ఈ పూజను 2 పూటలా తప్పనిసరిగా చేసుకోవాలి. ఈ నిత్య పూజకు వాడే 2 దీపాలు మాత్రం అఖండంగా వెలగాల్సిన అవసరం లేదు. ఉదయం సాయంత్రం మనం పూజ చేసేటప్పుడు వెలిగిస్తే చాలు. అఖండ జ్యోతిని మాత్రం కొండెక్కకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. పూర్వంలో అఖండ జ్యోతిని పెడితే తలుపులు వెయ్యకూడదు అంటారు. అప్పట్లో అన్నీ తాటాకు గదులే కాబట్టి అవి వేయటం వల్ల ఏదన్నా ప్రమాదం జరగవచ్చేమో అన్న ఉద్దేశంతో అలా అనేవారు. ఇప్పుడు కూడా అఖండ జ్యోతిని పెట్టి పూర్తిగా తలుపు వేసి ఉండకూడదు. అమ్మవారిని ప్రతిష్ఠించిన గది తలుపు మాత్రం ఎనీ టైం తీసే ఉంచాలి. ఇకపోతే అఖండ జ్యోతిని పెట్టిన రూమ్లో అస్సలు చీపురు పెట్టకూడదు. క్లాత్తోనే తుడుచుకోవాలి. అంతేగాని చీపురు పెట్టి అస్సలు శుభ్రం చేయకూడదు. అందుకని అఖండ జ్యోతిని పెట్టినప్పుడు, అమ్మవారి పీఠాన్ని పెట్టినప్పుడు ప్రత్యేకంగా ఒక గది ఉండేలా చూసుకోండి. అలాగే వెలుగుతున్న అఖండ జ్యోతి కూడా ఎప్పుడు అమ్మవారి వైపు తిరిగి ఉండేలా చూసుకోవాలి. ఇలా ఈ విధంగా అఖండ జ్యోతిని పెట్టి చౌడసోపచారాలతో అమ్మవారిని గనక పూజించామంటే ఆ తల్లి చల్లని చూపు కరుణ మన మీద ఉండి మన కుటుంబంలో శ్రేయస్సు సంతోషంతో పాటు అష్టైశ్వర్యాలు కూడా సిద్ధిస్తాయని ప్రతీతి. ఈ విధంగా ఇంత ఖచ్చితమైన నియమనిష్టలతో అమ్మవారి కలశాన్ని పీఠాన్ని అలాగే అఖండ జ్యోతిని ఏర్పాటు చేసుకొని అంతే ఖచ్చితమైన నియమనిష్టలతో గనక మనం పూజలు చేస్తే ఈ దేవి నవరాత్రులు 9 రోజుల్లో అమ్మవారు మన ఇంట్లో నివాసం ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.